ఇది రెండో వీడియో. ఇందాకలే మాట్లాడుకున్నాం క్లాష్ అనేటటువంటిది అసలు ఉండనే ఉండకూడదు. రెండు సినిమాలకు బొక్క అయితే ఒక సినిమా కాదని చెప్పి నేను ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇందాక వీడియోలో చెప్పాలా, ఇప్పుడు నాకు క్లియర్ ఎగ్జాంపుల్ దొరికింది. సలార్ డుంకీ. అంటే డుంకీ కూడా పర్లేదులేండి, అప్పట్లో కొద్దిగా ట్రోల్ అయిందిలే, కానీ చూడగా అది ఒక అండర్ రేట్ లాగా నాకది అనిపించింది అనమాట. సేమ్ సలార్ కూడా సూపర్ సినిమా అనమాట. కానీ సలార్ సినిమా ఊహించినంత హిట్ కాలేదు. ప్రశాంత్ నీల్ గారు ఎంతైతే హోప్స్ పెట్టుకుంటూ అంత అది మ్యాచ్ చేయలేకపోయింది. దానికి గల కారణం ఏంటంటే బాలీవుడ్లో చాలామంది సలార్ మీద విష ప్రచారం చేశారు, ఎందుకంటే డుంకీ ఉంది అని. సో ఒకే డేట్కి రెండు రిలీజ్ కావడం వల్ల రెండు సినిమాలకి బొక్కబడింది. నాట్ ఓన్లీ డుంకీ, నాట్ ఓన్లీ సలార్ అనేటటువంటిది సింగిల్గా రిలీజ్ అయినట్టయితే 1000 కోట్లు కేక్ వాక్ దానికి. క్లాష్ అనేటటువంటిది అసలు ఉండకూడదు, మంచిగా సింగిల్గా వస్తేనే బాగుంటుంది అనేటటువంటిది నా ఒపీనియన్. ఆల్రెడీ ఆ వీడియోలో అయితే తెలియజేశా. సో ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేయబోయేది ఏంటంటే, ఒకళ్ళు పారిపోయారు, లైక్ ముందుకైతే వెళ్ళిపోయారు అనమాట. ఆ ఒకళ్ళు ఎవరు, నిజానికి ఓజీ అఖండ ఒకేసారి రిలీజ్ అవుతున్నాయా లేదనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే అని చెప్పి 100% బల్లగుద్దు అనుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే బోయపాటి సీన్ గారు ఆల్రెడీ దీని గురించి చెప్పిండు. నేనైతే ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 25th or 24th అఖండ 2ని రిలీజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నా. ఓజీ వాళ్ళు ఆలోచించుకోండి అని చెప్పి ఆయనే డైరెక్ట్గా స్టేట్మెంట్ అయితే పాస్ చేసిండు. ఒరి నీ అమ్మ డేరు నా వారదంగా తిను, మామూలు డేరు కాదుగా. ఓజీ సినిమాకే ఛాలెంజ్ చేస్తుండగా, పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఛాలెంజ్ చేస్తుండగా బోయపాటి సీన్ అని చెప్పి నాకు మస్తు క్యూరియాసిటీ అయితే పెరిగిపోయింది. సో ఇంక ఎవరు తగ్గినా కానీ బోయపాటి సీన్ గారు తగ్గరు అని చెప్పి నేను కూడా అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే అఖండ సీక్వెల్, ఓజీ అనేటటువంటిది డైరెక్ట్ సినిమా. అది కాక సుజిత్ సినిమాలు చాలామంది త్వరగా ఎక్కువయ్యా. మీరు ఒప్పుకోపోయిన ఇది హానెస్ట్గా చెప్తున్నా. సాహో సినిమా డే 1 ఎంత నెగిటివ్ స్ప్రెడ్ అయింది, ఎంత మంచి సినిమా అది. ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ అయింది? టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్ అంటారు కదా, అదే అనమాట. అదే థియరీలో ఉంటుంది. మన సుజిత్ అనేటటువంటి ఆయన నెక్స్ట్ లెవెల్ సినిమాలు చేస్తారు. దాంట్లో మనం అసలు ఏమైనా పెట్టుకోవాల్సిన లేదు, కానీ ఆయన సినిమాని మనం అర్థం చేసుకోవాలి, అది మెయిన్. ఒకవేళ ఓజీ సినిమా ఎదవలకు అర్థం కాకుండా కొత్త వాళ్ళ తాగిపోతారు థియేటర్లకి, ఓ నరుకుతారు. సినిమాని ఎంజాయ్ చేద్దాంరా, సినిమా కాదేందో చూద్దాంరా, సినిమా కాన్సెప్ట్ ఏందో పడదాంరా అని ఉండదు. చాలామంది ఇప్పుడు వచ్చేటటువంటి సినిమాలకే అదే జరుగుతుందనమాట. అలా జరిగిద్దేమో అని చెప్పి చిన్న ఫెయిర్ ఉంది. సో ఓజీ కొద్దిగా ముందుకెళ్ళిపోతే బెటర్. అఖండ 2 ఎలా వాళ్ళే కదా ముందు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది, వాళ్ళే రిలీజ్ చేస్తే బెటర్ అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. కానీ వన్స్ పగరగిల్లిన ఫైర్ మొదలెడి తెమ్మిగలరే ఎవరు ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక అసలు ఇక అంచనాలన్నీ కూడా తారుమారైపోయాయి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసో దానికి ఇదైపోయిందనమాట. మూసుకొని అఖండ 2 ముందుకెళ్ళిపోతే బెటర్. ఇక ఓజీ ముందు తట్టుకోలేదు, ఎందుకంటే ఆ సాంగ్ అలా ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి వాక్ ఆ విధంగా ఉంది, మ్యూజిక్ ఆ విధంగా ఉంది. అటు తమ్మని సుజిత్, పవన్ కళ్యాణ్ గారి పిచ్చ డ్యూటీ చేశారు. ఇక దీని ముందు ఏ సినిమా వచ్చినా నిలబడదురా, అఖండ 2 ముందుకెళ్తే బాగురా అని చెప్పి నేనైతే అనుకున్నా. సో చాలా రోజులుగా దీని మీద ట్విట్టర్లో ఫుల్ వార్ అనమాట. సో ఎవరైతే పారిపోతారో చూద్దాం అది ఇది అని చెప్పి అటు బాలయ్య గారి అభిమానులు, ఇటు మన పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్లో ఫుల్ ట్రోల్ చేసుకోవడం, ఫుల్ ట్రైన్ చేసుకోవడం మనమైతే మన కళ్ళతో చూసాం. ఫైనల్లీ అఫీషియల్ అప్డేట్ అయితే మీకైతే 2-3 రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. అఖండ 2 ముందుకు వెళ్ళిపోయింది, డిసెంబర్కి వెళ్ళిపోయింది. ఆల్రెడీ అఖండ 1 కూడా డిసెంబర్లోనే రిలీజ్ అయింది, బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సో ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో బోయపాటి సీన్ గారు కొద్దిగా వెనక్కు తగ్గారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏంది బ్రో భయపడ్డారా అని అంటే, ఎందుకు భయపడతారు? భయపడడానికి ఏమీ లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అందరూ ఒకటే, అందరూ అదే ఇండస్ట్రీ. నేను చెప్పే కదా, ఎవరైనా ఆతృతపడి ముందు దూకులు పెట్టారనుకో వాళ్ళకే బొక్కొత్తది, వాళ్ళ సినిమానే లాస్ వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కొద్దిగా తగ్గాలన్నమాట. అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉంటుందిగా, ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇదే టైంలో అఖండ 2 కూడా రిలీజ్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. వార్ 2 రిలీజ్ అయింది, కూలీ రిలీజ్ అయింది. ఒకటేమో తమిళ సినిమా, ఒకటేమో హిందీ సినిమా. అయినప్పటికీ మన తెలుగు ఆడియన్స్ పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ సినిమాకి వెళ్ళాలని. మేము ఏ సినిమాకి వెళ్ళాలి, ఏదో ఒక సినిమా డౌన్లోడ్ చేసుకొని చూస్తాంలే అని చెప్పి క్లారిటీకి వచ్చేలా చేశారు. రెండు సినిమాలు ఒకే డేట్లో రిలీజ్ కావడం వల్ల. సో ఇక్కడ అఖండ 2 ఓజీ ఒకేసారి రిలీజ్ అయింది అనుకో, ఈ రెండు కూడా తెలుగు సినిమాలే. పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. ఎటేటి వెళ్ళాలో తెలియదు. ఇటు నందమూరి అభిమానులు అందరూ కూడా అఖండ 2కి వెళ్ళిపోతారు, ఇటు మెగా అభిమానులు అందరూ కూడా ఓజీకి వచ్చి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మరి బాలీవుడ్లో అయితే ఆ సినిమాకి అంత ప్రమోషన్స్ అయితే జరగట్లేదు ప్రస్తుతానికి. అఖండ 2 కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఎటు చూసుకున్నా కానీ రెండు సినిమాలకి బొక్క అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశంతో బోయపాటి సీన్ గారే కొద్దిగా ఆలోచించి
ముందుకెళ్ళిపోయారు అనేటటువంటి వాస్తవం ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న బడ్జెట్ కాదు. అఖండ 2 చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 150 కోట్ల బడ్జెట్, మన ఓజీ చూసుకున్నట్లయితే 250 కోట్ల బడ్జెట్. అంటే దాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి ఈజీగా 500 కోట్లు ఉంటుంది. దీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ 300 కోట్లు ఉంటుంది. కాబట్టి తగ్గితే తప్పులేదు అనేటటువంటి ఉద్దేశంతో అఖండ సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది. ఇదేంది బ్రో మేము డిసప్పాయింట్ అయినా, అలా పోస్ట్ పోన్ కావడం మాకు ఇష్టం లేదు అని అంటే, మీకు ఇష్టం లేనంత మాత్రాన అక్కడ జరిగేది ఏం లేదు. అక్కడ జరిగేది నేనైతే మీకు చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో ఇదైతే చెప్తాను. సో ఫైనల్లీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఫ్యాన్ వార్స్ బంద్ చేయండి, బంద్ చేసి అరవకుండా ఉంటాం బెటర్ అనమాట. కంపారిజన్ చేయాలని అంటే ఓజీ టీజర్, అఖండ టీజర్, ఏ టీజర్ నీకు నచ్చింది అని అంటే కళ్ళు మూసుకొని చెప్తా, ఓజీ టీజరే నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అని అంటే దాంట్లో ఒక రిథం ఉందనమాట. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే అని చెప్పి మన తమనిచ్చేటటువంటి బీజిఎం, అర్జున్ దాస్ వాయిస్, పవన్ కళ్యాణ్ గారి వాకింగ్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. నేను అంటే అభిమానంతో ఏం చెప్పట్లేదు అనమాట, నాకు నచ్చినటువంటి విషయం చెబుతున్నా. ఓజీ కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మరి అఖండ 2 టీజర్ కూడా నచ్చింది, కానీ దాని మీద అది కొద్దిగా బెటర్గా ఉంది అనేటటువంటి ఫీలింగ్. రెండు తమనే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఫిజిక్స్ని గిజిక్స్ని అన్నిటిని మర్చిపోయి అఖండ 2లో కూర్చోవాలన్నమాట. లాజిక్స్ ఎదుగుతా, అది ఎదుగుతా, ఇది ఎదుగుతా అంటే మట్టికి నేను చెప్పుతో కొడతారు. ఎందుకంటే బోయపాటి సీను బాగా వస్తుందంటే లాజిక్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ మ్యాజిక్. ఆ బోయపాటి సీన్ చేసేటటువంటి మ్యాజిక్ని తనివితేరా చూసి ఎంజాయ్ చేసి థియేటర్ నుండి బయటికి రావడం మట్టికే మనం చేయాల్సినటువంటి పని. కానీ ఓజీ అట్ట కాదు, లాజిక్స్ ఎతుకుతారు, మ్యాజిక్స్ ఎతుకుతారు. ఇది ఎక్కడ ఎందుకు పెట్టారు? ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది, ఎన్ని ఎతుకుతున్నారు భయ్య, అందులో ఎతకలేనటువంటి లాజిక్లు ఎతుకు చూపిస్తున్నారు అనమాట. ఆ బొడ్డోడు ఆ ఫ్రూట్ తినటం ఏంది, ఈ షార్ట్ ఏంది, మన ఆయనకి గడ్డం రావటం ఏంది, గడ్డం పోవటం ఏంది, 3 నిమిషాల్లోనే ఈ ఎడిటింగ్ ఏంది అని చెప్పి ఇది చేసేస్తున్నారు అనేటటువంటి క్లారిటీగా అర్థమైంది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఖచ్చితంగా లాజిక్స్ ఎతుకుతారు, కానీ బోయపాటి గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమాలో లాజిక్స్ ఎతకరు అనమాట. కాబట్టి అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అయినా కానీ మంచి మార్కెట్ని సృష్టిస్తుంది. ఎంత నెగిటివ్ ఉన్నా, అరే సినిమా బాగాలేదురా, లాజిక్ లేదురా అంటే మాకు కావాల్సిందే అది. ఇప్పుడు రియల్ లైఫ్లో పాసిబుల్ అవుతా? బోయపాటి సీన్ గారు ఆ నరుకుడైన అసంపుడైన ఆల్మోస్ట్ సినిమా మొత్తం మీద ఆయన ఒక 3-4 వేల మందిని సింపుల్గా చంపేస్తాడు. ప్రతి మనుషులో ఒక సైకో ఉంటాడు అనమాట. ఫీల్ వస్తుంది అనమాట. నేను చెప్తానా, స్కంద సినిమా చూస్తున్నప్పుడు రామ్ పోతిని ఒక్కొక్కరిని నరుకుతుంటే ఆ ఫీల్ వేరుంటుంది. అంటే ప్రతి మనుషులో ఒక సైకో ఉంటాడు, ఆ సైకో బయటకు వచ్చి అతడు బోయపాటి సీన్ గారి సినిమాలు వచ్చినప్పుడు ఆ సైకో అనేటటువంటి బైక్ వచ్చి ఆ డ్యూటీ చేస్తాడు అనేటటువంటి వస్తావు. సో అందరికీ నచ్చిద్ది. ఒకవేళ సినిమా బాగాలేదన్నా, ఇన్లాజికల్గా ఉందన్నా ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్ స్టోరీని పెట్టి ఇలా సోలాని 2-3 తిప్పులు తిప్పినా కానీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తేస్తుంది అనేటటువంటిది 100% వస్తాము. నేను అనుకున్నదే జరిగింది. నేనైతే ఇద్దరు ఒకేసారి వస్తారు అని చెప్పి అసలుకే అనుకోలేదు. ఆల్రెడీ బోయపాటి సీన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఇక్కడ DVV కూడా తగ్గనంటుంది, వాళ్ళు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇంకెవరు తగ్గుతారా అని చెప్పి ఇప్పుడు దాకా అనుకోలే, కానీ వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ ఒకళ్ళు అయితే తగ్గారు భయ్య. ఇదైతే క్లారిటీగా వస్తుంది. రేపారు ఎల్లుండి ఖచ్చితంగా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇక పగరగిలిన ఫైరు మొదలెడి తెమ్మిగలరే ఎవరు అని చెప్పి థియేటర్లో సంబరాలు చేయడానికి రెడీగా ఉండండి. ఇంకా కరెక్ట్గా ఒక నెల ఉంది ఓజీ సినిమా కోసం. ఇక ఈ గ్యాప్లోనే ఈ ట్రయల్ని రిలీజ్ చేస్తే బాగునేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. ఇప్పుడు చతుర్థి వస్తుంది, వినాయక చవితి వస్తుంది. ఇందులో ఒక అఫీషియల్ ట్రయల్లో లేదా సెకండ్ సాంగ్ ఏదోటి మా మొహాన్ని కొడితే మేము ఎంజాయ్ చేస్తాం సార్. ఇదనమాట ఫైనల్గా చెప్పదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మరి మీరు 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే మీరే సినిమా అనుకుంటారు? ఆల్రెడీ మన రాజాసాబు అండ్ చిరంజీవి గారి సినిమా ఒక వీడియో చేస్తారు, అది కూడా వెళ్ళి ఐ బటన్ మీద క్లిక్ చేసి ఆ వీడియో చూసేయండి. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైన షేర్ చేయండి. మనీ మాత్రం జై హింద్.